Hi students, today we are going to complete our worksheet 1.3. So open your worksheet 1.3 in your application book. So here he gave one story. Shall we read that story? Let's read about the Cheap Hub Club. So now come to it's a pleasant Sunday morning. Little Raju is getting ready to leave for an important మీటింగ్. సో ఇట్ ఈస్ ప్లెజెంట్ సండే మార్నింగ్. ఆ రోజు ఏంటంట, ఆ రోజు సండే మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉందంట. సో లిటిల్ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు? హీఈస్ గోయింగ్ టు అటెండ్ అండ్ ఇంపార్టెంట్ మీటింగ్. సో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి లిటిల్ రాజు వెళ్తున్నాడు. స్ట్రేంజ్ ఇజంట్ ఇట్? వెల్, ద చిల్డ్రన్ ఆఫ్ ది గార్డెన్ గ్రీన్ సొసైటీ ఇన్ ద గ్రీన్ పార్క్ ఏరియా హ్యావ్ come up with a unique idea to help birds. So garden green society పిల్లలు ఏమనుకున్నారు? దే కేమ్ అప్ విత్ ఏ యునిక్ ఐడియా. ఒక మంచి కొత్త ఐడియా వచ్చిందంట వాళ్ళకి. సో వాట్ ఈస్ దట్ ఐడియా? సో దే ఆర్ థింకింగ్ టు హెల్ప్ బర్డ్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి గార్డెన్ గ్రీన్ సొసైటీలో ఉన్న పిల్లలు థింక్ చేస్తారంట. దే హ్యావ్ స్టార్టెడ్ ఏ క్లబ్ అండ్ నేమ్డ్ ఇట్ ద చీప్ హబ్. సో వాళ్ళు ఏం చేశారు? ఒక క్లబ్ని స్టార్ట్ చేసి నేమ్ ఏం పెట్టారు? చీప్ హబ్ క్లబ్ అని నేమ్ పెట్టారు. సో రాజు ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ and is quickly gulping down his breakfast in order to be on time to meet the other members of the club. So what Raju is doing? Raju is founder member. So founder members లో రాజు ఒకడు. సో తను ఏం చేస్తున్నాడు? ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. ఎందుకు? మీటింగ్ అటెండ్ అవ్వాలి కదా, క్లబ్లో ఉన్న వాళ్ళందరు మెంబర్స్తో కలిపి మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పి రాజు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిని రెడీ అవుతున్నాడు. ద క్లబ్స్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు హెల్ప్ ద బర్డ్స్ ఇన్ ద సిటీ. సో క్లబ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? బర్డ్స్కి హెల్ప్ చేయాలి అనేది మెయిన్ ఎయిమ్. ద యాక్టివిటీస్ ఆఫ్ దిస్ క్లబ్ ఆర్ వెరీ స్పెషల్. ద చిల్డ్రన్ అరేంజ్డ్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ద బర్డ్స్. సో ఈ చీప్ హబ్ క్లబ్లో యాక్టివిటీస్ చాలా స్పెషల్గా ఉంటాయంట. సో చిల్డ్రన్స్ ఏం చేస్తున్నారు? బర్డ్స్కి ఫుడ్ని ఇంకా షెల్టర్ని సప్లై చేస్తున్నారంట. ద క్లబ్ హ్యాస్ క్రియేటెడ్ మెనీ బర్డ్ హౌసెస్ అండ్ ప్లేస్డ్ దెమ్ ఏ టాప్ ట్రీస్. సో ఈ క్లబ్లో వాళ్ళు ఏం చేశారు? పిల్లలందరూ కలిసి చాలా బర్డ్ హౌసెస్ని తయారు చేసి ట్రీస్కి పైన పెట్టారంట. These bird house provide homes for the birds in natural environment. సో ఈ బర్డ్ హౌసెస్ని ఎక్కడ పెడుతున్నారు? న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో పెడుతున్నారు. సో ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు బర్డ్స్ హౌసెస్? న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో. సో ట్రీస్కి పైన న్యాచురల్గా ఉండే ప్లేసెస్ని, బర్డ్స్కి కంఫర్టబుల్గా ఉండే ప్లేసెస్ని చూసి పెడుతున్నారు. ఎస్పెషల్లీ ఇన్ ద సమ్మర్ మంత్స్ వెన్ ఇట్ ఈస్ వెరీ హాట్ అండ్ హ్యూమిడ్, the enthusiastic children of the club arrange water feeders for the birds. సో ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది కదా. సమ్మర్లో ఏం చేస్తున్నారంట? ఈ పిల్లలందరూ కలిసి బర్డ్స్కి వాటర్ ఫీడర్స్ సప్లై చేస్తున్నారు. అంటే వాటర్ అరేంజ్ చేస్తున్నారు. సమ్మర్ చాలా హాట్గా ఉంటుంది కదా, మనకులాగే బర్డ్స్కి కూడా దాహం వేస్తుంది. సో అందుకని వాటర్ ఫీడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దే ప్లేస్డ్ ఇట్ ఎట్ మెనీ స్పాట్స్. సో ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నారు? చాలా ప్లేసెస్లో ఆ వాటర్ని సప్లై చేస్తున్నారు వాళ్ళు. అంటే బర్డ్స్కి వాటర్ అందేలాగా వాటర్ పెడుతున్నారు. దే ప్లేస్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ బర్డ్స్ టు ఫ్లై డౌన్ అండ్ డ్రింక్ వాటర్. సో ఏ ప్లేసెస్లో పెడుతున్నారు? బర్డ్స్కి ఈజీగా వచ్చి వెళ్ళి వాటర్ తాగడానికి ఉండే ప్లేస్ చూసి వాటర్ పెడుతున్నారు. మిస్టర్ మెహరోత్రా, ద బ్రెయిన్ బిహైండ్ దిస్ క్లబ్, రీసెంట్లీ టుక్ ద చిల్డ్రన్ టు ఎ బర్డ్ శాంక్చురీ ఇన్ ఏ నియర్ బై విలేజ్ సో దట్ ద చిల్డ్రన్ బికమ్ మోర్ అవేర్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ బర్డ్స్. సో మిస్టర్ మెహరోత్రా అనేవారు ఎవరంట? ఈ క్లబ్కి మెయిన్ పర్సన్. సో బ్రెయిన్ లాంటి వారు అనమాట. అంటే అన్ని ఐడియాస్, థాట్స్ ఈయనవే. సో ఈయన ఏం చేశారంటే రీసెంట్గా ఈ పిల్లలందరినీ, స్టూడెంట్స్ అందరినీ ఒక బర్డ్ శాంక్చురీకి తీసుకెళ్లారంట. శాంక్చురీ అంటే ఏంటి? అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి.
సో ఆ బర్డ్ శాంచురీకి తీసుకెళ్లారు. ఎందుకు? బర్డ్స్ గురించి ఇంకా పిల్లలందరూ తెలుసుకుంటారని చెప్పి ఆ బర్డ్ శాంచురీకి తీసుకెళ్లారు. ఇట్ ఈస్ రియలీ ఎంకరేజింగ్ టు సీ లిటిల్ చిల్డ్రన్ డూయింగ్ సో మచ్ ఫర్ ద బర్డ్స్ హూమ్ దే కాల్డ్ అవర్ ఫ్రెండ్స్. సో చూసే వాళ్ళకందరికీను చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుందంట. చిన్న చిన్న పిల్లలు ఎంత చేస్తున్నారు బర్డ్స్ కోసం అని చెప్పి అందరికీ ఎంకరేజింగ్గా అనిపిస్తుందంట. సో ఆ పిల్లలందరూ బర్డ్స్ని ఏమంటున్నారంట? అవర్ ఫ్రెండ్స్ అని పిలుస్తున్నారంట. సో ఇట్ ఈస్ ఆల్రెడీ 10. Raju and his friends in the able guidance of Uncle Mehrotra are drawing up their bird help plan for this month. సో ఆల్రెడీ 10 అయిపోయిందంట. సో రాజు ఇంకా అంకుల్ మెహరోత్రా ఉన్నారు కదా, బ్రెయిన్ అని చెప్పుకున్నామా, ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి క్లబ్కి. రాజు ఇంకా అంకుల్ మెహరోత్రా ఇంకా అందరూ కలిసి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి బర్డ్స్కి ఎట్లా ఫుడ్ సప్లై చేయాలి, ఇంకా హౌసెస్ ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పి అంతా ఒక ప్లాన్ పేపర్ మీద డ్రా చేస్తున్నారంట. సో ఈ మంత్కి మనం ఎలా ప్రిపేర్ చేయాలి, బర్డ్స్కి ఏమేమి ప్రొవైడ్ చేయాలి అని ఒక పేపర్ మీద డ్రాయింగ్ ఇస్తున్నారంట. యాజ్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద క్లబ్ 3-year-old Shabnam always says, if all of us can do our bit for these helpless birds, we can do a lot to save our environment. సో ఒక యంగ్ బాయ్ ఉన్నాడంట, ఒక చిన్న బాబు. సో ఆ బాబుకి 3 years అంట. ఆ బాబు పేరేంటి? షబ్నం. సో ఆ బాబు కూడా ఈ క్లబ్లో ఒక మెంబర్ అంట. తను ఎప్పుడు ఏమంటున్నాడంట? మనం ఈ హెల్ప్లెస్ బర్డ్స్కి ఏమైనా హెల్ప్ చేస్తే మనం మన ఎన్వైర్న్మెంట్కి చాలా కాపాడుకున్న వాళ్ళు అవుతాము అని చెప్పి ఎప్పుడు అంటున్నాడంట. నౌ కమ్ టు ద నెక్స్ట్ పేజ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇప్పుడు మనం స్టోరీ చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీ మీద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని చూద్దాం. ద చిల్డ్రన్ స్టార్టెడ్ డాష్ క్లబ్. సో చిల్డ్రన్ ఏం క్లబ్స్ని స్టార్ట్ చేశారు? ద చీప్ హబ్ క్లబ్. సో రైట్ డౌన్. సో fill in the blanks, first one. So fill in the blanks, first one. The children started dash club. So ఏం క్లబ్ని స్టార్ట్ చేశారు? ద చీప్ హబ్ క్లబ్. ఫస్ట్ వన్ ఆన్సర్. ద చీప్ హబ్ క్లబ్. Next one, the main aim of the club is to dash birds. So main aim ఏంటి? బర్డ్స్కి హెల్ప్ చేయాలన్నది మెయిన్ ఎయిమ్. సో ఆన్సర్ ఈస్ హెల్ప్. సెకండ్ వన్ ఆన్సర్ హెల్ప్. నెక్స్ట్ వన్, రాజు ఈజ్ వన్ ఆఫ్ ద డాష్ మెంబర్ ఆఫ్ ద క్లబ్. సో రాజు ఎవరు ఈ క్లబ్లో? ఒక ఫౌండర్. సో రాజు ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ ద క్లబ్. సో థర్డ్ వన్ ఆన్సర్ ఫౌండర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద బర్డ్ హౌసెస్ ఆర్ ప్లేస్డ్ డాష్ ద ట్రీ. సో బర్డ్ హౌసెస్ ఎక్కడ పెట్టారు? ట్రీస్ మీద. కింద పెట్టారా? నో, ఎట్ టాప్ అంటే పైన పెట్టారు. ఎట్ టాప్ ద ట్రీ. సో ఆన్సర్ ఈస్ at top. Next one, the children refers to the birds as. So birds ni children ఏమని పిలుస్తున్నారు? They are calling birds as our friends. Write down answer, our friends. Next one, sixth one, we can save our dash if we can do our bit for the helpless birds. So మనం ఏం సేవ్ చేసుకోవచ్చు? మనం బర్డ్స్కి హెల్ప్ చేస్తే లిటిల్ షబ్నం 3 years బాయ్ చెప్పాడు కదా, దేన్ని సేవ్ చేసుకోవచ్చు అన్నాడు? బర్డ్స్ని హెల్ప్ చేస్తే ఎన్వైర్న్మెంట్. సో రైట్ డౌన్ ఎన్వైర్న్మెంట్. So copy these 6 blanks in your application book. So now see, come to the B part. List the things that the club has done for the birds. So ఏమని అడిగారు? సో we have to make a list of things that these children are doing for birds. బర్డ్స్ కోసం ఈ చిల్డ్రన్స్
బర్డ్స్ కోసం ఈ చిల్డ్రన్ ఏం చేశారో లిస్ట్ చేయమన్నారు. ఏమేమి చేశారు వాళ్ళు? సో ఫుడ్ని సప్లై చేశారు, వాటర్ సప్లై చేశారు, వాటర్ ఫీడర్స్ సప్లై చేశారు కదా, ఇంకా బర్డ్ హౌసెస్ సప్లై చేశారు. సో అవన్నీ ఒక లిస్ట్ని ప్రిపేర్ చేయండి అని అంటున్నారు. ఏమేమి చేశారో లిస్ట్ రాయండి అంటున్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ అరేంజింగ్ ఫుడ్ ఫర్ ద బర్డ్స్. రైట్ డౌన్. ఫస్ట్ వన్ arranging సో arranging food for the birds. సో ఫుడ్ని అరేంజ్ చేశారు. నెక్స్ట్ వన్ ప్లేసింగ్ వాటర్ ఫీడర్స్. వాటర్ ఫీడర్స్ సప్లై చేశారు కదా, అది సెకండ్ వన్. ప్లేసింగ్ వాటర్ ఫీడర్స్. నెక్స్ట్ వన్, సో థర్డ్ వన్ మేకింగ్ బర్డ్ హౌసెస్. సో బర్డ్ హౌసెస్ని తయారు చేశారు కదా, అది. నెక్స్ట్ ఫోర్త్ వన్ విజిటింగ్ బర్డ్ శాంచురీస్ అండ్ లెర్నింగ్ మోర్ అబౌట్ బర్డ్స్. సో బర్డ్స్ గురించి తెలుసుకోవడానికి అంకుల్ మెహ్రోత్రా ఏం చేశారు? బర్డ్ శాంచురీకి తీసుకెళ్లారు కదా, సో ఆ పాయింట్. సో విజిటింగ్ బర్డ్ శాంచురీ అండ్ లెర్నింగ్ మోర్ అబౌట్ బర్డ్స్. So visiting bird sanctuary and learning more about birds. Fourth point. So copy these 4 points in your application book. So turn the page now. Now come to C. What can you do for the birds in your city? So write your points in the space given. Then have a class discussion. So మీ సిటీలో ఉన్న బర్డ్స్కి ఏం చేస్తారు మీరు? సో కింద స్పేస్ ఇచ్చారు కదా, అక్కడ కింద ఇచ్చిన స్పేస్లో మనం కొన్ని పాయింట్స్ రాయాలి. మీ ఫ్రెండ్స్తోనైనా లేకపోతే మీ మదర్తో, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కషన్ చేసి కొన్ని పాయింట్స్ రాయమన్నారు. ట్రై టు రైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో మీరు ఏం చేస్తారో బర్డ్స్కి, మీ సిటీలో ఉన్న బర్డ్స్కి ఏం చేస్తారో, ఎట్లా హెల్ప్ చేస్తారో ట్రై చేసి రాయండి కింద. ఓకేనా?